ఇంటి ముందు ధర్నా చేస్తున్న నాగమణి పోరాటం ఫలించింది. ఎట్టకేలకు పెళ్లి చేసుకోవడానికి ప్రియుడు అంగీకరించాడు. ప్రేమ పోరాటం చేసిన యువతికి గ్రామస్తులు, మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. ఆమెకు కట్టకానుకలు ఇవ్వడానికి విరాళాల సేకరణ కూడా మొదలుపెట్టాయి. ఈ లోపలే ప్రియుడు కళాసాగర్ అక్కడికి వచ్చి పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. వారి సమక్షంలోనే దండలు మార్చుకున్నారు. నాగమణి 5 రోజుల పోరాటం ఫలించింది. ఆమె పోరాటంతో ప్రియుడు దిగి వచ్చాడు, పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. అందరి సమక్షంలో, మహిళా సంఘాలు, గ్రామస్తుల సమక్షంలో దండలు కూడా మార్చుకున్నారు. మౌన పోరాటం సినిమాను తలపించేలా నిజ జీవితంలోనూ ఒక సంఘటన జరిగింది. నాగమణి తన ప్రియుడి కోసం అతని ఇంటి ముందు 5 రోజులుగా ధర్నా చేసింది. అతని ధర్నాతో కదిలి వచ్చిన మహిళా సంఘాలు ఆమెకు మద్దతు పలికాయి. అలాగే కట్న కానుకలు ఇవ్వడానికి విరాళాల సేకరణ కూడా మహిళా సంఘాలు అలాగే గ్రామస్తులు కూడా పూనుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రియుడు కళాసాగర్ అక్కడికి వచ్చి అంగీకారం తెలిపాడు. అందరి సమక్షంలో, పెద్దల సమక్షంలో, మహిళా సంఘాల సమక్షంలో, గ్రామస్తుల సమక్షంలో ఇద్దరు కూడా దండలు మార్చుకున్నారు. నాగమణి పోరాటం ఫలించింది. పోరాటంతో ప్రియుడు దిగివచ్చాడు, ఆమెను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. అలాగే పెద్దల సమక్షంలో దండలు కూడా మార్చుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి బాలకుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. బాలకుమార్, ప్రియుడు కళాసాగర్ ఎందుకు ఇంతకాలం ముఖం చాటేశాడు? ఏం జరిగింది? నాగమణి పోరాటం ఫలించింది. ప్రియుడి ఇంటి ముందు 5 రోజులుగా ఆమె ధర్నా చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 5 రోజులుగా ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేస్తున్న నాగమణి పోరాటం ఫలించింది. ఎట్టకేలకు పెళ్లి చేసుకోవడానికి ప్రియుడు అంగీకరించాడు. ప్రేమ పోరాటం చేసిన యువతికి గ్రామస్తులు, మహిళా సంఘాలు మద్దతు పలికాయి. ఆమెకు కట్న కానుకలు ఇవ్వడానికి కూడా విరాళాల సేకరణకు అందరూ కలిసికట్టుగా పూనుకున్నారు. విరాళాలు కూడా సేకరించారు. ఈ లోపలే ప్రియుడు కళాసాగర్ అక్కడికి చేరుకున్నాడు, పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. వారందరి సమక్షంలోనే దండలు మార్చుకున్నారు. నాగమణి పోరాటం, గతంలో మనం మౌన పోరాటం సినిమా చూసాము. ఆ సినిమాలో ఎలాంటి సన్నివేశం ఉందో అలాంటి నిజ జీవితంలోనూ జరిగింది, నాగమణి జీవితంలో జరిగింది. నాగమణి పోరాటం ఫలించింది. ఆమె పోరాటంతో ప్రియుడు దిగివచ్చాడు. అందరి సమక్షంలో దండలు కూడా మార్చుకున్నారు. రైట్, పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి బాలకుమార్ మనకు అందుబాటులో వచ్చారు. బాలకుమార్, ప్రియుడు కళాసాగర్ ఏం చెబుతున్నాడు? ఎందుకు ఇంతకాలం ఆమెకు దూరంగా ఉన్నాడు, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు? ఈశ్వర్, నాగమణి గెలిచింది. 5 రోజుల ప్రేమ పోరాటం ఫలించింది. ఎవరు సహకరించకపోయినా కేవలం ఒంటరిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆమె 5 రోజులుగా ఒంటరిగా పోరాటం చేసింది. తన ప్రియుడిని దక్కించుకోవడమే లక్ష్యంగా ఇంటి ముందు 5 రోజులుగా నిరాహార దీక్ష చేసింది. కాలనీవాసులందరూ కూడా 5 రోజులుగా ఎవ్వరు సహకరించలేదు. అయితే ఈమె పోరాటం చేస్తున్న క్రమంలోనే కళాసాగర్ కూడా ఈ రోజు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన మరుక్షణమే గ్రామస్తులతో పాటు మహిళా సంఘాల ప్రతినిధులందరూ కూడా, కుటుంబ సభ్యులందరినీ కూడా నిలదీసి ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం చేయాలి అని చెప్పి నిలదీయడంతో కళాసాగర్ కూడా తమ ప్రేమించుకున్న విషయం వాస్తవమే, తన అమ్మాయికి అన్యాయం చేశానంటూ ఒప్పుకున్నాడు. దీంతోనే కాలనీవాసులు కావచ్చు, కుల పెద్దల సమక్షంలో వాళ్ళకు ఒక అంగీకారం కూడా చేశారు. తాత్కాలికంగా దండలు మార్చారు. ఈ నెల 19వ తేదీన పెళ్లి చేసేందుకు కూడా నిశ్చయించారు. అయితే కళాసాగర్ ఇన్ని రోజులు మాత్రం తల్లిదండ్రులు భయపడి మాత్రం బయటకు వెళ్తారనే ఒక విషయం తెలుస్తుంది. 5 రోజుల పోరాటం అనంతరం నాగమణిని అక్కున చేర్చుకునేందుకు, తన భార్యగా అంగీకరించుకునేందుకు ముందుకొచ్చారు. ఈశ్వర్, రైట్, థ్యాంక్ యూ బాలకుమార్.